సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, రమేష్ బాబు గారి కుమారుడు జయకృష్ణని ఎంట్రీ ఖాయం చేస్తున్నారు. హీరోయిన్గా వచ్చి రబీనా టాండన్ కుమార్తె రాషా టాండన్ అని చెప్తున్నారు. ఈ సినిమా అప్పుడు ఎవరికి లాంచింగ్ అవుతుందంటే రమేష్ బాబు గారి కొడుకు కన్నా కూడా రాషా టాండన్కే ఎక్కువ లాంచింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే కృష్ణ గారి మనవడుగా, రమేష్ బాబు గారి కుమారుడిగా అభిమానులు లక్షలాది మందిగా ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఆయనకు కొత్తగా వచ్చే ప్రయోజనం ఏం లేదు. కానీ ఇలాంటి ఒక ప్రాజెక్టు ద్వారా, ఇలాంటి ఒక సినిమా ద్వారా రాషా లాంచ్ అవటం రాషా అదృష్టంగా చెప్పాలి, ఒకవేళ ఇదంతా నిజమైతే. అట్ ద సేమ్ టైము దీని డైరెక్టర్గా అజయ్ భూపతి అనగానే నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఆయన తీసిన 2 సినిమాలు, అంతకుముందు మధ్యలో 3 సినిమాలు చూసినప్పుడు ఒక కొత్త హీరోని లాంచ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉందని నాకు అనిపించలేదు. అంత మాత్రం చేత ఆయన దగ్గర ఏ టాలెంటు లేదా వీటి గురించి పోవట్లా. నేను కృష్ణ గారి కుమారుడిగా మహేష్ బాబుని రాఘవేంద్రరావు గారు ఎలా లాంచ్ చేశారు, అలా రమేష్ బాబు గారి కుమారుడు జయకృష్ణని లాంచ్ చేసే కెపాసిటీ ఆ 3 సినిమాలు చూసినప్పుడు నాకు అనిపించలేదు. పైగా మంగళవారం అనే ఒక సినిమా చూస్తే మాత్రం నాకు చాలా, అప్పుడు కూడా వీడియో పెట్టినట్టున్నాను, నాకు నచ్చలేదు. మీ సంగతి నాకు తెలియదు, కానీ నాకు నచ్చలేదు. నీకు నచ్చాల్సిన అవసరం లేదు, అందరికి నచ్చితే చాలు అంటారా? అలా తీయగలిగితే సంతోషం. అప్పుడు మళ్ళీ మనం ఒక వీడియో పెడతాం కదా, బాగుంటుంది. ఎందుకు నచ్చలేదు అంటే ఫస్ట్ది ఆయన RX 100 ద్వారా ఏం చెప్పాడు, ఒక ప్రేమికుడిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఒక విచ్చలవిడిగా తిరిగే ఒక యువత కథ. దాంతో ఏం సందేశం ఇస్తాడు అలాంటి వాటితో? అంటే నేను అంటుంది, ఒక సినిమా ద్వారా సందేశం ఇవ్వకపోయినా పర్వాలేదు, హింసను చూపించకూడదు అంటే. మరి మీ హీరోల సినిమాల్లో లేదా అంటే ఉండొచ్చు, కానీ హింస ప్రధానంగా అయితే లేదు. ఇప్పుడు ఒక తిరుగుబోతే అనాలి కదా తిరిగేవాళ్ళని. ఒక తిరుగుబోతు యువతి ప్రేమ పేరుతో మోసం చేసినప్పుడు ఒక యువకుడు ఎలా విలవిల్లాడిపోతాడు, ఎలా మారుతాడు అనే సినిమా అది. ఆ శివ కథ. అతను ఇంకా ఉన్నాడు, రేపల్లా గుంటూరు ప్యాసింజర్లో తిరుగుతూ ఉంటాడు, అతని కథ ఇది అంటారు, అది ఓకే. కానీ మనం ఏం చెప్పదలిచాము, మంచి పాటలు ఇచ్చాము, ఇప్పుడు యువత ట్రెండ్ ఇలా ఉందని చెప్పాలనుకుంటున్నాము, బాగానే ఉంది, ఆడచ్చు. బట్ ఆడినంత మాత్రాన అది ఆదర్శంగా ఏమి ఉండదు. ఆదర్శంగా ఎందుకు ఉండాలంటారా? కృష్ణ గారి అభిమానులుగా, కృష్ణ గారి సినిమాలు కానీ అసలు ఒక సినిమాకి, ఒక కళకి కేవలం కాసుల కోసమే కాదు, సమాజాన్ని బాగు చేయకపోయినా పర్వాలేదు, చెడగొట్టకూడదు, ఈ కోణం. రెండవది అది మహాసముద్రము ఏదో ఒక తీసి, అందులోనూ అంతే. ఆయన ఏం చెప్పాలనుకున్నది అర్థం కాదు. సిద్ధార్థ, మన శర్వానంద్, అమ్మాయి అదితిరావు హైదరి, నేను కరెక్ట్గా అని చెప్పాను అనుకుంటున్నాను, అందులో ఏమీ పొరపాటు పడలేదు కదా. ఆ సినిమాలో అంతే, అతను అంత స్నేహితుడిని చిన్న అనుమానంతో తన వైఫ్ని పెళ్లి చేసుకుంటున్నాడు, లేదు తన ప్రాపకంలో ఉంచాడు అని ఆగ్రహంతో చివరికి చనిపోతాడు సిద్ధార్థ గారు. ఈ శర్వానంద్ చివరికి వేరే దారి లేక ఎన్నాళ్ళు వెయిట్ చేసిన స్నేహితుడి కోసం అతను రాకపోవడంతో ఇష్టపూర్తిగా ఆ పాపకి తండ్రిగా, ఈమెకి భర్తగా ఉండిపోతుంది. ఇది ఒక మహాసముద్రం. ఆ తర్వాత వచ్చింది మంగళవారం. ఈ మంగళవారంలో కూడా అంటే అసలు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ సినిమా డైరెక్టర్ ఇతనే కదా, ఏం చెప్పాలనుకున్నాడు? ఏదో ఒక జబ్బు ఉండటం ఏంటి, విచ్చలవిడిగా చేయటం ఏంటి ఆ హీరోయిన్ అంటే, సింపతి కలిగించాలి హీరోయిన్ క్యారెక్టర్ మీద అంటే ఇలాంటివి చేసే సినిమాలు నాకైతే అనిపించింది. మరి మిగిలిన వాళ్ళ సంగతి పక్కన పెడితే ఇది ఆయన నేపథ్యం. మరి ఇటువైపు 50 ఏళ్ల సినిమా ఇండస్ట్రీ, కృష్ణ గారి పేరు లేని, చెప్పుకోకుండా ఉండలేనటువంటి 50 ఏళ్ల చరిత్రని మోసుకొస్తున్నాడు జయకృష్ణ. పేరులోనే కృష్ణ గారి పేరు. నేను అంటాను అలా జయకృష్ణ కాకుండా జై అని పెట్టచ్చు. క్యాచీగా ఉంటుంది, ట్రెండీగా ఉంటుంది, యూత్ఫుల్గా ఉంటుంది. జయకృష్ణ కాస్త సాఫ్ట్ అండ్ అయింది అని.
మహేష్ ఏదో ఫోర్స్ఫుల్గా ఉంది, ఏదో అలా ఉన్నా ఆయన ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయాడు కాబట్టి దాని గురించి మనం ఆలోచించాం. కానీ రమేష్ బాబు గారి కెరీరు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడము, ఆయన స్వయం కృతాపరాధము, కాలం కలిసి రాకపోవడంతోనూ అది అర్ధాంతరంగా ముగిసిపోయింది. అలాంటిది మరి ఆయన కుమారుడిని లాంచ్ చేస్తున్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి కదా, ఖచ్చితంగా తీసుకోవాలి కదా. అభిమానులుగా మనమన్నా కోరుకుంటాం కదా. అతను మీరు స్క్రీన్ మీద చూడటము, ఫోటోల్లో చూస్తే ఎలా కనబడుతున్నాడో అంతకు మించినటువంటి కలరు, అంతకు మించినటువంటి సౌకుమార్యం ఉంటుంది జయకృష్ణలో. నేను చూశాను, ఫిలింనగర్ బాటా షోరూమ్ ముందు చూశా. ఎంత లేతగా ఉన్నాడంటే, అంటే ఈ సినిమా పూర్తయి వచ్చేసరికి ఇంకాస్త ఏమన్నా వయసు పెరుగుతుంది అనుకోవచ్చు, కానీ ఏమంటారు ఆ వంశంలోనే ఉందన్నమాట. కృష్ణ గారికి రమేష్ బాబు, మహేష్ బాబు, ఆ తర్వాత వీళ్ళందరూ ఏంటంటే క్యూట్నెస్, స్కిన్ టెక్స్చర్ అలాంటిది లేతగా కనిపిస్తుంది. అలాంటి లేత హీరో పక్కన రాషా వయసు ఎంతైనా కానివ్వండి చాలా ఇంకా లేదా ఎక్కువగా కనిపిస్తుంది, అంటే ముదురుగా కనిపిస్తుంది హీరోయిన్. సాధారణంగా ప్రేమ కథల్లో హీరోయిన్ ముదురుగా కనపడాలంటారు. హీరోయిన్ క్యారెక్టరైజేషను ముదురుగా కనపడాలి, అప్పుడే హీరో ఎలివేట్ అవుతాడు అని చెప్పేసి కొన్ని పాత సినిమాలు చూపిస్తారు. పాత అంటే మరీ పాతవి కాదు, 98లో ఇంట్రడ్యూస్ అయిన హీరోలు, ఆ తర్వాత బాగా పవర్ఫుల్గా మారిన వాళ్ళు, వాళ్ళ తొలి సినిమాల్లో మామూలు కావాలనే చెప్పేసి హీరోయిన్ని పెద్దగా వాళ్ళతో సరిపోయేలే వాళ్ళని పెట్టేసి హీరో బాగున్నాడు అనిపించుకున్న తాపత్రయపడతారు. కానీ ఇక్కడ మన కృష్ణ గారి అభిమానులు కదా, అవసరం లేదు, సహజంగానే వాళ్ళు అందంగా ఉంటారు కాబట్టి. ఈ కోణంలో కథ ఎలా ఉండాలి? రొటీన్ లవ్ స్టోరీనా? చాలామంది అలాంటి లవ్ స్టోరీలు మొదటి సినిమాగా ఎంచుకొని ఫెయిల్ అవుతున్నారు. అలాంటి సందర్భంలో ఎలాగా ఉండాలని నేను అనుకుంటున్నానంటే, ఆ సినిమాలు ఈ డైరెక్టరు ఈ హీరోయిన్ అన్నప్పుడు మధ్యలో వచ్చిన ఆలోచన ఏమిటాయా అంటే, ఈ మహేష్ బాబు గారి శ్రీమంతుడు, ఆ శ్రీమంతుడిని మళ్ళీ తీసినా సార్, అంటే ఒక సొసైటీకి ఇప్పుడు యూత్ఫుల్ లవ్ స్టోరీ కావాలి అంటే ఇలాంటివి ఉండాలి. ఒక మహర్షి సినిమా ఇలాంటివి ఉన్నప్పుడు ఒక కొత్తదనం ఉంటుంది. లేదు, హీరోయిన్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు, లవ్ స్టోరీ అంటే ఏముంటుంది అందులో? వాళ్ళిద్దరూ లవర్సు, ఎవరో ఒకళ్ళు అడ్డుకోవటం, చివరికి పెళ్లి జరగటం, లేదంటే విషాదం. ఈ మధ్యకాలంలో విషాదాలు చేసే ధైర్యం ఎవరు చేయట్లా. అలాంటప్పుడు మరి అంత రొటీన్గా ఉండే వాటిలో మ్యూజిక్, డ్యాన్సు, ఫైట్లు వీటన్నిటిని ఎలివేట్ చేయాలి. ఇవన్నీ ఉండాలంటే పాత రోజులు కాదు కదా, ఈ 2020 కూడా దాటేసి 2030 వైపు వెళ్తున్నాం. అట్లాంటప్పుడు శ్రీమంతుడు, మహర్షి ఇలాంటి ఒక స్టోరీని తీసుకున్నప్పుడు మ్యాక్సిమము రొమాన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ కాస్త పూస్త ఈ ఏమంటారు సోషల్ అవేర్నెస్ కూడా ఉన్నప్పుడు అదొక కొత్త సినిమాలాగా అనిపిస్తుంది. లేదనుకోండి, రొటీన్ లవ్ స్టోరీస్ కృష్ణ గారి మనవడు కూడా చేశాడు అనుకుంటారు. ఇది నా అభిప్రాయం మాత్రమే. రైట్.